లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, మనిషి పాపంలో ఉండిపోవటం ఇష్టం లేక అంటే మనిషి శుద్ధిగా ఉండాలి అని, మనిషి శుద్ధంగా ఉండాలని, మనిషి శాంతి సమాధానాలతో ఉండాలని, మనిషికి శాంతి సమాధానం లేదని, ఆ శాంతి సమాధానాన్ని ఇవ్వాలని ఎంతగా ప్రేమించారంట, లోకముని ఎంతో ప్రేమించారు. తర్వాత పర్లోక రాజ్యానికి నన్ను చేరుస్తుంది. ఆ ప్రేమను మందల గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, మందల గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా. ఆనందంగా ఉండాలని పంపించాడు, ఈ భూమిని నిందించాలని పంపించాడు. కానీ మనిషి వాడు నిండలేకపోతున్నాడు, కానీ మనిషి వాడు నిలబడలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఈ భూమి మీద మనిషి అలాంటి మరణానికి గురైపోవడం కారణం ఏంటంటే పాపాలు, వ్యసనాలు, ఈ లోకం ఉన్నటువంటి రకరకాలైనటువంటి కారణాలు, ఇంకా రకరకాల మోసాలు, ఇంకా రకరకాల అప్పులు. మా ఏరియాలో విజయనగరం ప్రాంతంలో ఒక వ్యక్తి పేకాట ఆడి బట్టలు ఏవో చల్లో కాసి 30 లక్షలు అప్పైపోయి ఎవరైతే తెలియక చెప్పకుండా ఇంకెందుకు అని చెప్పేసి ఆ చనిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. దేని స్తోత్రం. అంటే ప్రియ దేవుని బిడ్డారా, మరణము మనిషిని మింగేస్తుందన్నమాట. దేని స్తోత్రం. బైబిల్ చెప్తుంది మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి దేవుని విశ్వాసం ఉంచేవాడు దేవుడికి ఇష్టడిగా బ్రతికినవాడట 7 మార్లు పన్నును లేస్తాడు. వాడు ఏం చేస్తాడట, మరణంలో నుంచి అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించుకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, ఏమి ఉన్న లేకున్నా, నష్ట సమయమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును.
ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును